మారిన టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. త్వరలోనే రాహుల్ గాంధీతో జగన్ భేటీ అవబోతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కలుస్తానని చెప్పి, అలాగే కలిసి పనిచేసేందుకు కూడా జగన్ అంగీకరించారని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతా కలిసి రాహుల్ని ప్రధానిగా చేసుకుందామని, అలాగే బొత్స సత్యనారాయణ మీడియేటర్గా పెట్టి డీకే శివకుమార్తో కలిసి ఢిల్లీ పెద్దలతో జగన్ మంతనాలు నడిపాడని, అలాగే తాడేపల్లిగూడెంలో మాట్లాడితే కనుక బీజేపీ పెద్దలకు తెలుస్తుందని చెప్పేసి బెంగళూరులోని ఆయన ప్యాలెస్లో బొత్సతో జగన్ చర్చలు నడిపాడని చెప్పేసి రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలాను కూడా ఏపీ అధ్యక్షురాలుగా తొలగించాలని, దాని తర్వాత ఢిల్లీ పెద్దలకు జగన్ ఈ కండిషన్ కూడా పెట్టారని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. అలాగే షర్మిలను తొలగించే ప్రయత్నాలు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయని చెప్పి రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. బొత్స సత్యనారాయణను మీడియేటర్గా పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతుండడం విషయం వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా. తాడేపల్లిలో మాట్లాడితే అటో ఇటో ఆ నోట ఈ నోట పడి తెలిసి బీజేపీ పెద్దలకి ఏమైనా తెలుస్తుందేమో ఒక భయంతో యలహంక ఇంటికి బెంగళూరులోని యలహంకకి పిలిపించుకొని బొత్స సత్యనారాయణను ప్రతి వారానికి 1-2 రోజులు బొత్స గారు బెంగళూరు యలహంక ప్యాలెస్కి పోతా ఉన్నాడు. ఎందుకు పోతున్నాడు? బెంగళూరు నుంచి ఆయన అట్నే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మధ్యవర్తిగా పెట్టుకొని గతంలో జరిగింది గతం కథగా అందరం కలిసి పనిచేద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేది మా తండ్రి గారి చివరి కోరిక. ఆ కోరికకు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అలా కాకుండా ఈసారి మీతో కలిసి పనిచేస్తానని చెప్పి పెట్టిన ప్రతిపాదన నిజమా కాదా? ఇంకో కండిషన్ బొత్స గారి ద్వారా కేంద్ర పెద్దలకు చెప్పింది ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలను అధ్యక్ష పదవిరాలుగా తీసేసి కొత్త అధ్యక్షుని కానీ అధ్యక్షురాలు కానీ నియమించాలనే ప్రతిపాదన పెట్టింది నిజమా కాదా? ఈ మధ్యకాలంలో మనం అన్ని వార్తలు చూస్తున్నాం. షర్మిల గారిని తొలగించి కొత్త పీసీసీకి కొత్త నాయకత్వాన్ని ఇస్తున్నారని చెప్పి ఈ ఒప్పందంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్లో భాగంగానే షర్మిల గారిని తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఒక సూత్రప్రాయమైన ప్రతిపాదనకు కూడా బొత్స ద్వారా కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పిన విషయం వాస్తవమా కాదా? మీరు మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీతో సంధికి దిగుతూ వారితో పొత్తు లోపాయకారి పొత్తుతో ఇప్పుడే ప్రారంభించి భవిష్యత్తులో పూర్తిస్థాయి పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచనతో మీరు ఉండి ఈ విషయం బయటికి పక్కడం జరిగింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బెంగళూరులో జరుగుతున్న ఈ గూడుపుటాని బీజేపీ పెద్దలకు తెలియడంతో ఉన్నట్టుండి ఫ్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఉల్టా ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో 100% కలబోతున్నాడనే విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది. బొత్స ద్వారా సంధి యత్నాలు జరుగుతున్నాయో లేదో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. మీకు ఏదైనా కూడా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కూడా మీకు అక్కడ న్యాయం జరగకపోతే మీరు చెప్పినట్లు మీ జెడ్పీటీ సభ్యులు కూడా ఈరోజు సంతకాలు చేసేదానికి అక్కడికి పోయినారు కాబట్టి అఫిడవిట్లలో కోర్టు న్యాయ పోరాటం చేయండి, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణను మీడియేటర్గా పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతుండడం విషయం వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా. తాడేపల్లిలో మాట్లాడితే
అటో ఇటో ఆ నోట ఈ నోట పడి తెలిసి బీజేపీ పెద్దలకి ఏమైనా తెలుస్తుందేమో ఒక భయంతో యలహంక ఇంటికి బెంగళూరులోని యలహంకకి పిలిపించుకొని బొత్స సత్యనారాయణను ప్రతి వారానికి 1-2 రోజులు బొత్స గారు బెంగళూరు యలహంక ప్యాలెస్కి పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? బెంగళూరు నుంచి ఆయన అట్నే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మధ్యవర్తిగా పెట్టుకొని గతంలో జరిగింది గతం కథగా అందరం కలిసి పనిచేద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేది మా తండ్రి గారి చివరి కోరిక. ఆ కోరికకు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అలా కాకుండా ఈసారి మీతో కలిసి పనిచేస్తానని చెప్పి పెట్టిన ప్రతిపాదన నిజమా కాదా? ఇంకో కండిషన్ బొత్స గారి ద్వారా కేంద్ర పెద్దలకు చెప్పింది ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలను అధ్యక్ష పదవిరాలుగా తీసేసి కొత్త అధ్యక్షుని కానీ అధ్యక్షురాలు కానీ నియమించాలనే ప్రతిపాదన పెట్టింది నిజమా కాదా? ఈ మధ్యకాలంలో మనం అన్ని వార్తలు చూస్తున్నాం. షర్మిల గారిని తొలగించి కొత్త పీసీసీకి కొత్త నాయకత్వాన్ని ఇస్తున్నారని చెప్పి ఈ ఒప్పందంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్లో భాగంగానే షర్మిల గారిని తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఒక సూత్రప్రాయమైన ప్రతిపాదనకు కూడా బొత్స ద్వారా కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పిన విషయం వాస్తవమా కాదా? మీరు మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీతో సంధికి దిగుతూ వారితో పొత్తు పెట్టుకోవాలి, లోపాయకారి పొత్తుతో ఇప్పుడే ప్రారంభించి భవిష్యత్తులో పూర్తిస్థాయి పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచనతో మీరు ఉండి ఈ విషయం బయటికి పక్కడం జరిగింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బెంగళూరులో జరుగుతున్న ఈ గూడుపుటాని బీజేపీ పెద్దలకు తెలియడంతో ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఉల్టా ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో 100% కలబోతున్నాడనే విశ్వసనీయమైన సమాచారం మా దగ్గర ఉంది. బొత్స ద్వారా సంధి యత్నాలు జరుగుతున్నాయో లేదో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా పులివెందుల కానీ ఒంటిమిట్ట కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం చూస్తే కనుక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బెంగళూరులో గూడుగుటాని జరుగుతుంది, వారానికి 1-2 రోజులు బొత్స యలహంకకి వెళ్తున్నారు, బెంగళూరులోని ప్యాలెస్కి వెళ్తున్నారు, ప్యాలెస్ నుంచి డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో